ఒక చిన్న పాపకి ప్రతిరోజు కూడా తన తండ్రితో మాట్లాడే అనుభవం ఉందండి. ప్రతి రాత్రి కూడా తన తండ్రికి జరిగిన సంఘటనలన్నీ చెప్పి, సంతోషము, స్కూల్లో జరిగిన ప్రతి పరిస్థితిని తన తండ్రికి చెప్పి చివరిలో గుడ్ నైట్ డాడీ అని చెప్పి పడుకునేదండి. ఒకరోజు అలిసిపోయిన ఆ పాప తన తండ్రితో ఏమీ మాట్లాడకుండా నిద్రపోయింది. మధ్యరాత్రిలో మెలకు వచ్చిన పాప తన తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు తన తండ్రి అడుగుతున్నాడు, ఏమైందమ్మా అని. ఆ పాప చెప్తుంది కదా, డాడీ మీకు గుడ్ నైట్ అని నేను చెప్పలేదని అన్నప్పుడు ఆ తండ్రి ఎంతో నవ్వుకుని ఆ కుమార్తెను హత్తుకుని ముద్దాడి ఆశీర్వదించాడని. అలాగే మన పరలోకపు తండ్రి కూడా మనం ఈ యొక్క దినమంతా కూడా మన ప్రయాణాల్లోనూ మార్గంలోనూ ఎన్నో పరిస్థితుల నుంచి దేవుడు కాపాడి దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. నా కుమారుడు ఈరోజు నా దగ్గరికి వస్తాడేమో, నాతో మాట్లాడతాడేమో అని దేవుడు ఎదురు చూస్తాడండి. అయితే కీర్తనకారుడు ఒక కీర్తనలో ఇలా రాయబడి ఉందండి. కీర్తనలు 4వ కీర్తన 8వ వచనంలో, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయదువు. ఈ రాత్రికాల సమయంలో మనం పడుకునేటప్పుడు దేవునికి థ్యాంక్స్ చెప్పకుండా పడుకోవద్దండి. దేవుని దగ్గర ప్రార్థన చేయకుండా పడుకోవద్దండి. ఈ దినమంతా కూడా అనేకమైన అపాయాల నుంచి, కీడుల నుంచి, పరిస్థితుల నుంచి, వాతావరణ విషయంలో అన్నిటిలో కూడా దేవుడు ఎంతో కాపాడాడు కనుక, దేవా నువ్వు చేసిన మేలును బట్టి నీకు వందనాలు ప్రభు అంటూ ప్రార్థన చేసి, రాత్రికాల సమయంలో పీడకలు వస్తూ ఉంటాయి, భయాలు, ఆందోళనలు, వీటన్నిటి నుంచి తప్పించేది ఏంటి అంటే ప్రార్థన. కనుక ప్రార్థన చేసి పడుకున్నప్పుడు మీ హృదయాల్లో నెమ్మది, మీకు సుఖమైన నిద్రను దేవుడు దయచేసి వేకునే లేచే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.